చెప్పంగా ఈనకపోతే చెడిపోంగా చూడాలి అన్నారు మన పెద్దోళ్ళు. అచ్చం గిట్లనే అయ్యింది పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. వద్దు లేనిపోని కయ్యం తీయొద్దు అంటే ఇనలేదు. మన ముంగటనే తోక జాడిచ్చిర్రు, కాలు దువ్విర్రు. ఆఖరికి ఏమైంది? పెయ్యంతా చింతపండెయ్యింది. మొన్నటి దాకా మాకేం కాలేదు అన్నోళ్ళు ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పులు బయట పెడుతుర్రు. ఎట్లున్నదో చూడుర్రి వాళ్ళ కథ. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటనే అంటదు. ఏంటికి చెప్పుర్రి ఆరాటం అని పాకిస్తాన్ వాళ్ళకు చిలుకకు చెప్పినట్టు చెప్పినా ఇనలేదు. అనుకుంటే పేలని బాంబులను పట్టుకొని పెద్ద యుద్ధానికి తయారైనరు. ఆఖరికి ఏమైంది? మనోళ్ళకు కోపం వచ్చి డమ్మ 9 జాగాల్లో బాంబులు వేసేటాలకు అంత ఆగం అయింది. తొలుత ఏం కాలేదన్నారు, కానీ ఇప్పుడు మాత్రం మా మీద బాంబులు వేసిండ్రు, దుబ్బ గట్టిగానే లేచింది అని సావు కబురు చల్లగా చెప్తున్నారు. మీదికేంచి మొన్నటిదాకా బంకర్ల దాక్కొని చిడగచ్చేసం వేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇప్పుడు కూకొని మాట్లాడుకుందాం, ఏ గట్లయితే ఎట్లా అని ఈగుర పూస లెక్క మాట్లాడుతాడు. చేసిందంతా చేసి ఇప్పుడు శుద్ధ పూస లెక్క మాట్లాడితే అయిపోతుందా? అందుకే మనోళ్ళు ఏ గసంటివి ఏం ఉండవు అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళ పాడవట్లేసం ఎట్లుంటుందో దునియా దేశాలన్నింటికి సాటింపేయాలి అన్నట్టు తయారైతుండ్రు. ఇంకో దిక్కు పాకిస్తాన్కి పోయి దుబాయ్ దేశంలో బిచ్చమెత్తుకుంటా అన్న 5,000 మందిని అక్కడి నుంచి బలవంతాన ఎల్లగొట్టినరాట. పాకిస్తాన్ బిచ్చగాళ్లతోని వశమైతలేదని సౌదీ రాజులు తలకాయ పట్టుకుంటారు. ఇప్పుడు అట్లున్నది చూడరి పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. 4-5 దినాలు యుద్ధం అయితేనే పాలి దేశం గాడి తప్పింది. అసోంటిది ఇంగిన్నొద్దులు అట్టనే ఉండింటే మొత్తానికి అడ్రస్ గాయబయ్యేది కావచ్చు. ఇగిదిట్లుంటే పాకిస్తాన్ వాళ్ళకు మేమున్నాం అనుకుంటే ఎగేసుకొని పోయిన టర్కీ దేశం పరిస్థితి కూడా ఇప్పుడు ఆగం అవుతున్నది. బాయ్కాట్ తుర్కీయే అని మనోళ్ళు ప్రచారం సురువు చేసేటాలకు అటు దిక్కు ఎవ్వళ్ళు కన్నెత్తి కూడా చూస్తలేరట. అన్నిటికీ మించి తుర్కీయే దేశంలో లగ్గాలు చేసుకొనికే పోతుంటారట మనోళ్ళు. అసోంటోళ్ళు ఇప్పుడు పోవద్దని వెనకకు తగ్గినరు. అట్లా తుర్కీయే దేశానికి మన దిక్కుకేంచి పోవాల్సిన 770 కోట్ల దాకా ఆమ్దాని తక్కయిందట. పాకిస్తాన్ వాళ్ళకు సాతిచ్చి గట్టిగానే లాస్ అయినరు. ఏమైనా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే తయారైంది పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి అట్టనే కావాలి మరిగా అనుకుంటారు మనోళ్ళు.